ప్రజలకి, ఇశ్రాయేలు ప్రజలకి ఒక గిఫ్ట్ గా తీసుకుని వస్తాను అని చెప్పడం దేవుని వాక్యంలో చదువుతాం. అయితే అతన్ని యుద్ధానికి పంపించినప్పుడు సౌలు అనుకునే ఉంటాడు, ఎవరితో ఒక ప్రకటన చేశాడు, ఎవరైతే యుద్ధం చేస్తారో నా రాజ్యంలో సగ భాగాన్ని నా కుమార్తెనిచ్చి వివాహం చేస్తానని ఒక ప్రకటన చేశాడు. అయితే దావీదు చిన్నగా ఉన్నాడు, చిన్న బాలుడుగా ఉన్నాడు. అతన్ని పంపిస్తే యుద్ధంలో ప్రాముణ్యత కలిగిన వాడి కంటే ఒక యుద్ధంలో చాలా నేర్పరితనంతో అతడు ఆ యొక్క 5 చిన్న రాళ్లను పట్టుకుని వెళ్ళి, ఒక చిన్న వరుసలను పట్టుకెళ్ళి ఒకే ఒక రాయితో పట్టగానే గొలియాతో మొక్కబోరలా పడ్డాడని దేవుని వాక్యంలో చదువుతాం. అయితే యుద్ధం అంతా అయిపోయిన తర్వాత వాడి కత్తితోనే వాడి తలని తెగనరికి తీసుకుని వచ్చాడు. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక మాట చెప్తారు. ఆ మాట ఏంటంటే, సౌలుకు 1000 కొలది జయజయలు, దావీదుకు 10,000 కొలది జయజయలని అందరూ చేతులు ఎత్తంట జయజయలు అని పలికారట. ఈ మాట నేను సౌలుకి ఎక్కడో మండింది. ఏంటి, దావీదేమో చిన్నవాడు కదా, దావీదేమో అతడి పరిస్థితి ఏంటి, అతడు గొర్రెల దొడ్లలో రావడం ఏంటి, యుద్ధం చేయడం ఏంటి, ఒక్క యుద్ధంతోనే అతడు ఫేమస్ అయిపోవడం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఇతడు ఒక తలమానికగా మారిపోవడం ఏంటి, పరిస్థితి అంతా ఏంటి అని ఆలోచన చేయడం, ఇక్కడ ఒక్కడే కూర్చొని ఆలోచన చేసుకోవడం మొదలు పెట్టాడు. ఆ పరిస్థితిలో ఉండగా ఏమిటి, దావీదుని ఏమైనా చేయాలి అని అనుకున్నాడు. దావీదుని ఏమన్నా చేద్దాం అనుకున్నాడు. ఏమిటి, దావీదుని ఏదో రకంగా మట్టి కల్పించాలి. దావీదుని తీసేస్తే రాజ్యములో నాదే కదా, దావీదుని తీసేస్తే ఇంకా అడిగేవారు ఎవరు లేరు కదా అని ఆలోచనకు వచ్చాడు. దావీదుని ఏమైనా చంపేయడానికి చాలా సార్లు ట్రై చేశాడు. అయితే ఆ ప్రయత్నంలో ఉండగా సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ప్రీతి గలవాడుగా మారిపోయాడట. చేతులెత్తి ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా యొక్క ప్రసంగ అంశం ఏంటంటే, దావీదును శత్రువు కొడుకే ప్రేమించడానికి గల కారణాలు ఏంటి? దావీదుని శత్రువు కొడుకే ప్రేమించడానికి గల కారణాలు ఏంటి? ఏమంటే, ఏ కుటుంబంలోనైనా మీరు నేర్చుకోగలరు దేవుని వాక్యాన్ని బట్టి. ఏ కుటుంబంలోనైనా మంచోళ్ళు ఉంటారో చెప్పండి, చెడ్డోళ్ళు కూడా ఉంటారు. అందరూ చెడ్డోళ్ళే ఉన్నారనుకోండి, కుటుంబం అంతా నాశనం అయిపోతుంది ఒక్క దెబ్బకే. ఎవడైనా ఒక్కడైనా మంచోడు కూడా మాట్లాడు. కుటుంబంలో 4 ఉంటే 4లో 3 కాబట్టి ఏదో ఒక పనికి ఏదో ఒక ఆటంకం కలిగిస్తే ఒక్కడైనా మంచోడు ఉంటారు ఖచ్చితంగా. ఆ మంచోడు ముందుకు వచ్చి మాట్లాడితే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. ఏమండి, దావీదు లాంటి వ్యక్తిని చంపడానికి సౌలు ప్రయత్నాలు చేస్తా ఉంటే, సౌలేమో రాజు, సౌలేమో అతనుకున్న బంధుబలం, అతనుకున్న ఆ యొక్క మిలిటరీ సైన్యం, అతనుకున్న ఆ యొక్క ధనబలం ఎంతైనా ఉపయోగించి దావీదును చంపేద్దామని ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా, సౌలు కుమారుడే యోనాతానే ఆలోచన చేస్తే ఏమంటున్నాడు తెలుసా? అతని యందు ప్రీతి గలవాడిగా మారిపోయాడట, అతన్ని ప్రేమించే వ్యక్తిగా మారిపోయాడట. ఏమండి, శత్రువేమో పన్నాగాలు పన్నుతున్నాడు, ఆ ఇంటిలో నుండే దావీదును ప్రేమించే వారిని దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క పరిస్థితిలో మనకంటూ చాలా సందర్భాల్లో మీరు ఆలోచన చేస్తే, ఏమంటే మనల్ని ఎంతమంది మట్టు కల్పించాలని ప్రయత్నాలు చేసినా ఆ ఇంటిలో నుండి ఒక్కడైనా దేవుడు లేపుతాడు ప్రేమించేవాడిని. మీరు నమ్మితే ఆమెనను అవునను స్తోత్రం అని ఏదో చెప్పాలి. ఒక్కడు చెప్పినట్టున్నారు, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అడిగి చెప్పించుకునే వ్యాపారంలో ఉంది. ఏమంటే పదే అడుక్కోవడం, అడుక్కుంటే కనుక రాబాయ్ అడిగితే తప్ప పెట్టనే పరిస్థితిలో ఉన్నారు. అడగకపోయినా స్తోత్రం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, సౌలు దావీదును చంపేయడానికి ప్రయత్నాల్లో ఉంటూ ఉండగా వాళ్ళ ఇంట్లో నుండే యోనాతాను ఆలోచన చేస్తున్నాడు, ఏమైనా దావీదును బ్రతికించాలి, ఏమైనా దావీదు భూమి మీద ఉండాలి. దావీదు ఉండడం ద్వారా ఏదో ఒక మంచి జరుగుతుంది. దావీదు ఉండడాన్ని బట్టి చాలా సందర్భాల్లో మేలే జరిగిందని, కీడు ఎక్కడా జరగలేదు కదా. రాజుగా తండ్రి ఉన్నాడు,
రాజ్యం కావాలని దావీదు అడగలేదు, కానీ సగభాగాన్ని ఇస్తానని మా డాడీయే చెప్పాడు. రాజ్యం ఎవరిది చెప్పండి? దేవునిది. రాజ్యాన్ని 2 ముక్కలు చేస్తానన్నది ఎవరు? సౌలు గారు. ఏమంటే రాజ్యం దేవుడిది అయితే రాజ్యాన్ని 2 భాగాలు చేసి ఇద్దరికి పంచేస్తాను, ఎవరైతే యుద్ధం చేస్తారో నా కుమార్తెని ఇస్తాను, రాజ్యంలో సగభాగాన్ని. అసలు రాజుగా నువ్వు ఉన్నావు కదా, రాజ్యాన్ని నీకు ఇచ్చినోడు ఎవరు? సాక్షాత్తు దేవాతి దేవుడు. దేవుడే నీకు రాజ్యాన్ని అప్పగిస్తే నువ్వెవడు రాబాయి ఆయనకి సగభాగాన్ని ఇస్తానని చెప్పడానికి? ఏమండి దేవుడే సగభాగాన్ని ఇస్తానని లేదు కదా, ఇతడే అంటున్నాడు సగభాగాన్ని ఇస్తాను. అయితే దేవుని వాక్యంలో సందర్భాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే, దావీదుని ఎందుకని ప్రేమించాడు యోనాతాను? దావీదులో కనబడుతున్న మంచి శ్రేష్టమైన ఆ లక్షణాలు ఏంటి? ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అన్నిసార్లు తప్పించాడట, ఎన్నిసార్లు పన్నాగం పన్నా అన్నిసార్లు దావీదు అడ్డుపడిపోయాడట. రాజుగారికి అడ్డుపడిపోయి ఏమైనా దావీదు బ్రతకాలే. దావీదు బ్రతకడం వల్ల ఏంటి ఉపయోగం? ఆ ఉపయోగం ఏంటో యోనాతానికి తెలుసు. నేను అంటున్నాను, ఏ ఇంటిలో అయితే కొంతమంది దైవజనులకి, ఏ ఇంటిలో అయితే కొంతమంది సంఘానికి వ్యతిరేకంగా నిలబడుతున్నారో, ఆ ఇంటిలో ఒక్కడైనా మంచోని దేవుడు సిద్ధపరిచి లోపుతాడు. ఆయన సిద్ధపరుస్తాడు ఖచ్చితంగా. ఒక్కడైనా మంచోని దేవుడు సిద్ధపరుస్తాడు. శత్రువుల కుటుంబాలు ఒక్కడైనా దేవుడు సిద్ధపరుస్తాడు. యోనాతాను లాంటి వ్యక్తుల్ని ఈ కడవరి దినాల్లో పరిచయం కొరకు ప్రభు సిద్ధపరిచి ఉంచాడు. నమ్మితే దగ్గరగా చెప్పులు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడైతే ఆటంకకరంగా ఉంటాడో ఆ పరిస్థితిలోనే దేవుడు యోనాతాను లాంటి వ్యక్తిని దేవుడు సిద్ధపరుస్తాడు. యోనాతాను వల్ల కలిగే పరిస్థితి ఏంటో తెలుసా? బహుశా నేను ఇలాగ అనుకున్నాను, యోనాతాను దావీదుని చంపేస్తే, ఏమంటే సౌలు దావీదుని చంపేస్తే ఉపయోగం ఏంటో తెలిసి యోనాతానికి? అతను రాజు అయిపోవచ్చు, అతను రాజు అయిపోవచ్చు ఈజీగా. ఏమంటే కొడుకే కదా, సౌలు గారు కుమారుడే కదా, తర్వాత ఎవరైనా రాజు అవుతారు? సౌలు కొడుకే. ఇప్పుడు రాజుగారి కొడుకే రాజు అవుతాడు, కానీ మరొకరు తీసుకుని వచ్చి పెడతానంటే ఎవరు ఇష్టపడతారు? ఎమ్మెల్యేలు కొడుకులే ఎమ్మెల్యేలు అవుతారు, మీరు చూశారు లేదు? ఎంపీలు కొడుకులే ఎంపీలు అవుతారు, డాక్టర్లు కొడుకులే డాక్టర్లు అవుతారు, డాక్టర్లు కూతుర్లే డాక్టర్లు అవుతారు, ఇంజనీర్లు కొడుకులే ఇంజనీర్లు అవుతారు, లేకపోతే పై ఆఫీసర్లు అవుతారు. అంతకంటే చిన్నగా అవడానికి ఏ ఒక్కరు ఇష్టపడరు కదా. కానీ యోనాతానులో ఉన్న ఒక మంచి లక్షణం ఏంటో తెలుసా? వెనకాల ఉన్నవాడు యోనాతానులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? మా డాడీ దావీదుని చంపేస్తే నాకు వచ్చేస్తుంది కదా ఇదంతా అన్న ఆలోచన అతనికి ఏమాత్రం లేదు. ఒక మాటలో చెప్పాలంటే యోనాతానికి కుళ్ళు బుద్ధి లేదండి. ఏ బుద్ధి లేదు చెప్పండి? కుళ్ళు బుద్ధి లేదు. ఏమంటే అసూయ పడ్డం, మత్సరం పడ్డం అతని జీవితంలో కనబడట్లా. రాత్రి కూడా చదివాం కదా సామెతల గ్రంథంలో, మత్సరం అనేది ఏమంటే ఎముకలకు కొల్లు అని దేవుని వాక్యంలో రాయబడ్డది. కనుక ఏ విధము చేతనైనా అతను చంపేస్తే నాకు ఉపయోగం, అతను లేపేస్తే బాగుంటది అన్న ఆలోచన పన్నాలి. కానీ సౌలు కొడుకు ఏమనుకున్నాడో తెలుసా? దావీదు బ్రతకాలి, దావీదు ఉండాలి. దావీదులో ఏంటి కనబడుతున్న శ్రేష్టమైన లక్షణాలు? దావీదు బ్రతికితే యోనాతానికి ఏంటి ఉపయోగం? ఉపయోగం ఏమీ లేకపోయినా దావీదు బ్రతకడం వల్ల ప్రజలందరూ బ్రతుకుతారు. ఏమంటే యోనాతానికి ఒకవేళ ఉపయోగం కాదు పక్కన పెడితే, యోనాతానికి అందరికి ఆ 100% ఉపయోగం కాకపోయినా దావీదు లాంటి భక్తి పరులు బ్రతకడం వల్ల సమాజానికి గొలియాతు లాంటి వారు నిలబడితే దేవుడు రోషం కలిగిన వారు నిలబడతారని, లేపబడతారని, అతను ఎదుట ఉంటారని అతను ఆలోచన చేసి ముందుగానే సిద్ధపరచబడ్డాడు. కనుకనే అంటున్నాడు, నేను నీ కొరకు చెప్తానులే, కంగారు పడద్దులే, నేను వెళ్ళి మా నాన్నతో మాట్లాడతా. కాబట్టి డైరెక్టర్ వెళ్ళి కలుసుకోవడానికి అవకాశం లేదు, కానీ రేపు మనం అందరం కలిసి కూర్చునే ప్రదేశం ఉండాలి కదా. ఇదిగో నువ్వు కూడా రావలసిన పరిస్థితి కదా. నేడు అమావాస్య దినం కదా, ఆ రోజు మనం అందరం భోజనం చేయడానికి రాజుగారు విందును ఏర్పాటు చేశాడు కదా. ఆ రోజు కూర్చున్నప్పుడు నేను ఒక మాట చెప్తానులే మా నాన్నతోను,
రాజా రాజా, ఇదిగో అతడు నీకు మేలే చేశాడు కానీ కీడు మాత్రం చేయలేదు కదా, అతని వల్ల మనకి మేలే జరిగింది అని కీడు మాత్రం జరగలేదు కదా, అతన్ని ఎందుకు మనము మట్టి కల్పించాలి, అతన్ని ఎందుకు మనం చంపాలి అన్న ఆలోచన చెబుతానులే అని ముందుగానే సిద్ధపరచబడ్డాడు అన్నమాట. కాబట్టి చాలా మంది కుటుంబాల్లో ఇలాంటి వారు లేకే కుటుంబాలు దారుణాతి దారుణంగా ఫెయిల్యూరైపోతున్నాయి. జోనాథన్ లాంటి వాళ్ళు ఒక్కరు కూడా లేకపోవడం వల్లే కుటుంబాల్లో ఏక అభిప్రాయంలో వచ్చి ఎవరినైనా మంచి వారిని మట్టు కల్పించాలంటే సరే మీ అనుకాదు మేము ఉన్నాం అని చెప్పుకునేవారు ఉన్నారు. కాబట్టి నేటి దినాల్లో క్రైస్తవులకి, దేవుని బిడ్డలకి, సేవకులకి భయంకరమైన క్షోభం అనుభవిస్తున్న పరిస్థితులు ఈ రోజున మనం గమనించగలిగితే, జోనాథన్ ఒకవేళ అతడు మరొకలాగా ఆలోచన చేస్తుంటే ఈ యొక్క పరిస్థితి వేరేలాగా ఉంది. కానీ జోనాథన్ అంటున్నాడు, అయ్యా నా తండ్రితో నేను మాట్లాడతా, నువ్వు బ్రతకాలి, నా తండ్రికి నేనే దాన్ని సలహా చెప్తా, నువ్వు బాగుండాలి. కింద ఒక మాట మనం చదువుదాం, చూడండి 6వ వచనాన్ని చదువుదాం. సౌలు యోనాతానును చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవముతుడు అతనికి మరణ శిక్ష విధింపమని ప్రమాణము చేసెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రమాణం చేయించుకున్నాడు, ఒట్టు పెట్టించుకున్నాడు. రాజా, నీవు అతను మాత్రం చంపనని ఒట్టు పెట్టు, నా మీద ప్రామించే, నాకు మాట ఇవ్వు, ఒక్క మాట చెప్పు. ఇదిగో దావీదు లాంటి భక్తి పనుల మీదకి నువ్వు వెళ్ళగాని ఇదిగో ఒక్క మాట చెప్పు నాయనా అని వేడుకుంటున్నాడు. అసలు వేడుకోవాల్సిన పనే ఉంది? అవునంటారా కాదంటారా? అసలు అతని కొరకు అంత ఇష్టంగా ప్రీతిగా మాట్లాడాల్సిన పనే ఉంది. దావీదులో ఏం కనబడ్డది యోనాతానికి? మనలో కూడా అలాంటి మంచి లక్షణాలు కనబడితే శత్రువుల ఇంట్లో కూడా దేవుడు మన కొరకు కొంతమంది లేపి దాచి ఉంచుతాడు. వారు మన కొరకు ఫైట్ చేస్తారు ఒక రోజున. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కళ్ళైనా మాట్లాడతారు, పాస్టర్ గారు ఏం చేశారండి, వాళ్ళు ఏం చేశారండి, వాళ్ళ కొరకు వాళ్ళేదో వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు కదా, ఇదిగో వాళ్ళేదో దేవుణ్ణి నమ్ముకున్నారు కదా, వాళ్ళేదో మందిరానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు మిమ్మల్ని ఏం చేశారయ్యా అని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళైనా ఒక్కరైనా మన కొరకు ఖచ్చితంగా మంచి సాక్ష్యాన్ని చెప్పే రోజు ప్రభు మనకి ఇచ్చును గాక. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దావీదులో మంచి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి అని ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన కొన్ని మాటలు మీ మధ్యలో పెడతాను. చూడండి, మొట్టమొదటిగా దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను బహుగా ప్రయాసపడి ఆ దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేధికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధములైన రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధములైన రత్నములను, ఆ తెల్ల చెలుపు రాయి విశేషముగా సంపాదించి తిని. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా. ప్రజలందరికీ ఒక ఆలోచన చెప్తా ఉన్నాడు. ఏమంటే యోనాతాను అమితంగా దావీదును ప్రేమించడానికి ముఖ్యమైన కారణం చెప్తున్నాను వినండి. దావీదులో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటో తెలుసా? ఏమంటే అతడు స్థిరపడిన తర్వాత, రాజు అయిన తర్వాత అతడు మరొకటి సంపాదించుకుని, ఆస్తులు సంపాదించుకున్న తర్వాత నా బిడ్డలకు ఉండాలి, తర్వాత నా కుటుంబానికి ఉండాలి, తర్వాత నా మనవాళ్ళు తినాలి, తర్వాత జనరేషన్ అంతా తినాలి అన్న ఆలోచనలో లేడట. ఏం ఆలోచన చేసుకున్నాడు తెలుసా? నేను మంచి మంచి ప్రదేశాల్లో ఉన్నాను, మంచి మంచి ఇళ్లలో ఉన్నాను, దేవునికి ఒక మంచి మందిరాన్ని నేను కట్టించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దాని కొరకు నేనేం చేయాలి, దాని కొరకు నేనేం చేయగలను, అసలు ఆ దేవునికి ఒక మంచి మందిరం ఉండాలి అన్న ఆలోచన కలిగి అతడు తన యొక్క కుమారుల కొరకు ఏదో ఒకటి సంపాదించుకోవాల్సిన పరిస్థితి. కానీ అతడు ఏమి సంపాదించుకోకుండా మందిరం కొరకు చాలా బంగారాన్ని, విస్తారమైన బంగారాన్ని సంపాదించాడట. ఏమంటే రాళ్లను సంపాదించాడని, ఇనుము సంపాదించాడట. ఏమంటే కర్ర సంపాదించాడట. కావలసిన మెటీరియల్ అంతా సంపాదించి అతడు భద్రపరిచి దాచిపెట్టి ఉంచాడట. ఈ పూట ఒక మాట మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడుతున్నాను.
శత్రువుల యొక్క మధ్యలో కూడా దేవుడు మనకు భోజనాన్ని సిద్ధపరచాలి అంటే, కాబట్టి దావీదే కదా మాట చెప్తాడు, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనాన్ని సిద్ధపరిచుతావు, నూనెతో నా తల అంటి ఉన్నావు అని చెప్పాడు కదా. ఎవరి శత్రువుల మధ్యలో కూడా దేవుడు అతనికి సహాయం చేసేవారు లేపాడు అని అంటే మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అతడు తన పని కంటే దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అతడు తన పని కంటే దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాడు. నా పని కాదు, నేను సంపాదించుకోవడం, నేను కూడగట్టుకోవడం వేరొక విషయం కాదు, కానీ నా దేవుని పనికి ఏదైనా నేను సంపాదించాలి, ఆ దేవుని పని కొరకు నేను ఏదైనా కూడగట్టాలన్న ఆలోచన కలిగి దావీదు ఆలోచన చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇదిగో వెండికి వెండిని సంపాదిస్తున్నాడంట, బంగారాన్ని బంగారం, ఎవరిని మంచి విలువైన రాళ్లను, విలువైన వస్తువులను, వాటన్నిటిని సంపాదించి అంటున్నాడు ప్రజలందరితో. ప్రజలారా, 5వ వచనంలో దేవుని వాక్యం చదువుదాం. చూడండి, ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకంగా ఇచ్చువారు ఎవరైనా మీలో ఉన్నారా? దేవునికి స్తోత్రం చెప్తావా? అతను అంటున్నాడు, మీలో ఎవరైనా ఉన్నారా దేవుని కొరకు ఇచ్చేటోళ్ళు? దేవుని మందిరాన్ని కట్టదామని ఆలోచన నాకు వచ్చింది. దేవునికి ఒక మంచి మందిరం కావాలి, ఆ మందిరాన్ని మనము శాశ్వతంగా ప్రేమించగలిగే ప్రేమ మనము దేవుని మందిరానికి ఇవ్వగలగాలి అన్న ఆలోచనకు వచ్చాను. ఈ పూట మందిరం కట్టడం అని అంటే కాబట్టి మనం మంచి అలంకరింపబడిన మందిరం కట్టడం అనే కాదు, గుర్తుపెట్టుకోండి. అలంకరింపబడిన మంచి మందిరం కట్టడం అనే కాదు. దేవుని వాక్యంలో క్రొత్త నిబంధనలకు వచ్చేసరికి మీ దేహము దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుదురా అన్నాడు. ఈ దేహమే ఎవరికి ఆలయమట? దేవునికి ఆలయం. ఈ కనబడుతున్న ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకుంటే ఇదే దేవునికి నిత్యమైన మందిరంగా మలచబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్పడం సార్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మందిరాన్ని మనం కాపాడాలి. ఈ దేహం అనే ఈ మందిరాన్ని మనం కాపాడుకోకపోతే దీనిలో కావలసిన డ్రగ్స్, కావలసిన ఆ మత్తు పదార్థాలు, కావలసిన ఆ చెత్తా చెదారం, ఏమంటే తిందామనుకునేవన్నీ తినకేయకుండా లేకుండా వాటన్నింటిని మనం నోట్లో వేసుకుంటే ఏమంటే అది ఒక రోజుకి దేహాన్ని పాడు చేస్తుంది. దేవుని వాక్యంలో ఉంది, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అని మాట్లాడుతూ మద్యముతో మత్తులై ఉండకూడదు. ఈ దేహంలో మద్యముతో మనం పోయకూడదట. ఏమంటే ఈ దేహాన్ని మనం పరిశుద్ధంగా కాపాడుకోవాలి. ఈ దేహాన్ని అపవిత్రమైన వాటికి మనం ఇవ్వకూడదు. ఈ కోరికల్ని, ఇష్టాన్ని చంపి దేవునికి ఇష్టమైన వాటిని మనం ఇష్టంగా మలుచుకోగలిగితే ఈ దేహమే కదిలే దేవాలయంగా మలచబడతాం. ఈ పూట మనం అందరూ ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి, ఈ మందిరాలు బాగున్నాయా? మనం కట్టబడే ఈ మందిరం వరకు ఆలోచన చేస్తున్నాం కరెక్టే, కానీ మనము ఈ మందిరాన్ని కాపాడుకోగలుగుతున్నామా? ఈ మందిరాన్ని కాపాడుకోగలుగుతున్నామా? నీ దేహము పరిశుద్ధంగా కాపాడుకోగలుగుతున్నావా? నీ దేహం అపవిత్రమైన వాటిని లోపల ఇవ్వకుండా. నేను ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను చిన్న టిఫిన్ గాని వెళ్తే ఇలా ఒక కుర్రోడు ఏం చేశాడంటే ఈలోపు ఆపేస్తున్నారని ఆ ఫ్రెండ్స్ ఆపొద్దున కొంచెం స్పీడ్గా వెళ్ళించాను అని ఆ మాస్టర్ గారిని చూసి ఒరే బాబు అనే లోపే కొంచెం స్పీడ్గా వెళ్ళిపోయాడు. అతనికి వెళ్ళిపోయిన తర్వాత ఆ కుర్రోళ్ళు అందరూ నవ్వుతున్నారు, వాళ్ళు మాస్టర్ గారు ఉన్నారని అని. అయితే ఆ ఎవరెస్టులో ఒక ఎవరెస్ట్ నాతో మాట్లాడుతున్నాడు అనగా, ఆ మాస్టర్ గారు ఉన్నప్పుడు ఎంత మర్యాదగా ఉన్నాడు చూడు, ఎంత భయంతో ఉన్నాడు. ఇటు ఆదివారం ఒక్క రోజు మాత్రమే చాలా శ్రద్ధగా మంచిగా యథార్థంగా ఉంటాడు. ఇటు సోమవారం నుండి శనివారం దాకా రిమూవ్ అయిపోతాడని అన్నాడు. ఎలా అయిపోతాడట? అదనమాట పరిస్థితి. అంటే ఆదివారం ఒక్కరోజే తెల్లటి వస్త్రాలు ధరించుకుని పరిశుద్ధంగా మాస్టర్ గారు కనబడాలని మంచి పద్ధతిగా ఉంటాడు అనగా, తర్వాత సోమవారం నుండి శనివారం దాకా ఈ రెస్ట్ వచ్చిన పనులన్నీ చేస్తా ఉంటాడు. అందుకని భయం వేసి మాస్టర్ గారు కనబడడం కూడా పారిపోతున్నాడు అని. నేను అడుగుతాను ఒక మాట, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోండి.
పాస్టర్ గారు చూస్తే భయపడుతున్నారు కరెక్టే, కానీ పాస్టర్ గారు చూడకపోతే ఓకేనంటారా? మన ఇష్టం వచ్చి చేయించు అంటారా? పాస్టర్ గారు చూడకపోయినా ఎవరు చూస్తున్నారో తెలుసా? వస్తున్నాడు కదా. ఏమండి, పాస్టర్ గారు చూసినా చూడకపోయినా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, దేవుడు పరలోకంలో నుండి మనల్ని చూస్తున్నాడు. ఆయన ప్రతి క్షణము మనల్ని చూస్తున్నాడు, ప్రతి దినము మనల్ని చూస్తున్నాడు. ఆయన భయం అనేది కడుపులో ఉంటే పాస్టర్ గారు చూసినా చూడకపోయినా, ఏమండి పాస్టర్ గారు కనబడినా కనబడకపోయినా, అమ్మో అపవిత్రమైన స్థలాల్లో నేను ఉండకూడదు, అపవిత్రమైన ప్రదేశాల్లో నేను రాత్రులు కూర్చోకూడదు, అక్కడ కూర్చుంటే పాస్టర్ గారు తిట్టడం పక్కన పెడితే దేవుడు నన్ను కొడతాడన్న భయము గుండెల్లో ఉన్నవాడికి తప్పు చేయడానికి భయపడుతూ నిత్యము భక్తిలో వారు కాపాడబడుతూ ఉంటారు. ఒక్కసారి దేవుని స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని భయం మన గుండెల్లో లేకుండా మన ఇష్టానుసారంగా మనం బ్రతికిన ఎంత కాలమైనా పాస్టర్ గారిని గౌరవించాలి, పాస్టర్ గారిని భయపడాలి, ఓకే కాదని అంట్లా, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది దేవునికి మనం ఖచ్చితంగా భయపడాలి. మనం సోమవారం తర్వాత మన ఇష్టానుసారంగా రిమోల్ వలె ఏమంటే ఇంకే రకరకాల క్యారెక్టర్లు వేసుకుని మన ఇష్టానుసారంగా మారిపోతే అది దేవునికి నచ్చే భక్తి మాత్రం. మనం ఆదివారం ఎంత క్రమంగా ఉంటున్నామో, దైవజనులు ఎదుటి అంతలాగా మనం పరిశుద్ధంగా దేవుని ఎదుటి కనబడుతున్నామో, సోమవారం నుండి శనివారం వరకు అంతే క్రమంలోనికి మనం వచ్చినప్పుడే ప్రభు మధ్య ఆకాశానికి వచ్చి కడపూర మొగ్గనే ఇహమందున్న పరిశుద్ధులందరూ కనురెప్ప పాటున ఏమంటే కడపూర వెనగానేనట పరలోకానికి ఎత్తబడిపోతారు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన భక్తి అనేది పాస్టర్ గారు కనిపెడితే ఆ సరిపోద్ది, పాస్టర్ గారు మెచ్చుకుంటే సరిపోద్ది అనే భక్తి అయితే ఎక్కడ వరకు అయితే సరిపోద్ది. కానీ మన భక్తి ఎక్కడ వరకు కాదు, ఎక్కడ వరకు? పరలోకం చేరేంత వరకు. పరలోకం చేరాలంటే పరలోకంలో ఉన్న దేవుడు మెచ్చుకున్నంత భక్తి మనం చేయగలగాలి. ఈ పూట అలాంటి భక్తులు మనం ఉందా? అలాంటి యథార్థత మనలో ఉందా? దైవజనులు ఆడు చూస్తే అమ్మో వాడు తిడతారు కాబట్టి మనం క్రమంగా ఉండాలి, ఓకే, కానీ దేవుడు చూస్తున్నాడు కదా, ఆ భయం మనలో ఉందా? దేవుడు వాక్యంలో చూడండి, దావీదుకి ఎంత భయం అని అంటే, అతడు రాజుగా ఉన్నా కానీ దేన్ని ఎక్కువగా ప్రేమించాడో తెలుసా? అతడు విందులు చేయించుకోవాలి, ద్రాక్షారసాన్ని తాగాలి, అందరితో కలిసి ఆడి పాడాలి, అందరూ కావలసిన ఆ యొక్క ఏమంటే అతడు కావాలనుకుంటే నృత్యాలు చేయడానికి, డాన్స్ చేయడానికి, అతను కళ్ళ ఎదుట కదలాడడానికి చాలా మంది కన్యకులు రెడీగా ఉంటారు. రాజు తలుచుకుంటే డబ్బుకు కానీ దెబ్బలకు కానీ కొరత ఉండదో, కొదువు ఉండదో. అతడు ఊహలో చేయాల్సిన అవన్నీ కూడా బయటికి నార్మల్ గానే చేయగలడు. డబ్బు ఉంది కదా అని చెలరేగిపోయి, డబ్బు ఉంది కదా అని విచ్చలవిడితనంతో, ధనం ఉంది కదా అని వాళ్ళు ఇష్టానుసారంగా విర్రవీగిపోయి బ్రతుకులను పాడు చేసుకుంటున్నావు యవనస్తులు, యవనరాళ్ళు ఎంతో మంది ఉన్నారు భూలోకంలో. బలం ఉన్నంత వరకు ఓకే, బలం తగ్గిన తర్వాత మన పరిస్థితి ఏంటి? ఆ రోజున మన ఫ్రెండ్స్ వస్తారా? హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను పలకరించడానికి అయ్యయ్యో నువ్వు ఎలాగైపోయినట్రా అని కాస్త జాలు చూపిస్తాడు తప్ప, వాడు నీ కొరకు ఆ బెడ్ మీదే పడుకొని నీ పక్కన కాపలాగా ఉండనే ఉండడం నీ కుటుంబ సభ్యులైతే తప్ప. నా బలం అండి, నా ఇష్టం అండి, నా మంది అండి, నా డ్రగ్స్ అండి, నా యొక్క సిగరెట్ అండి, ఏమిటి నా పబ్లిసిటీ కార్యాలండి, నా యొక్క బలం అండి, నా శరీరం బలంగా ఉంది కాబట్టి నా ఇష్టం వచ్చిందలా చేస్తానండి అని విరవేగిపోతే ఖచ్చితంగా దేవునికి లెక్క అప్పగించాలి. భూమి మీద ఉండగానే మన క్రియలు మన వెంట వస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఖచ్చితంగా దేవుని వాక్యాలు బట్టి సూటిగా మీతో మాట్లాడుతుంటున్నాను. మనం చేసిన ప్రతి దానికి భూమి మీద ఉండగానే మనం లెక్క అప్పగించాలి. జాగ్రత్త. ప్రతి అపవిత్రమైన కార్యక్రమాలకి దైవజనులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు కాబట్టి మనం దేవునికి ఖచ్చితంగా లెక్క అప్పగించవలసిన వారమే ఉన్నాం. మన ప్రభువు అంటే భయం ఉందా మన జీవితాల్లో? దావీదుకి అన్ని అవకాశాలు ఉన్నాయి.
దావీదు రాజు, దావీదు పరిపాలన చేసేంత ఒక ఉన్నతమైన స్టేజ్ లోకి వచ్చాడు. అతను ఎదిరిస్తే ఎదుర్కోలేని సైన్యం గాని రాజ్యం గాని లేనే లేదు. ఆ పరిస్థితిలో ఉన్న ధనానికి ధనం, వెండికి వెండి, బంగారానికి బంగారం, ఎవరికి కావలసిన ఆస్తులు, ఐశ్వర్యము, ఏమంటే విస్తారమైన అంత కోట్ల కొలిది ధనము. అతడు చెప్పాలి అని అంటే అతడు తూచి ఇచ్చిన వెండే ఈ రోజునట మనము కొన్ని 3 లక్షల కోట్ల కంటే ఎక్కువైన వెండిని తూచి ఇచ్చాడట. ఆ రోజుల్లో 3 లక్షల కోట్ల కంటే ఎక్కువైన వెండిని తూచి ఇచ్చాడట. బంగారం అంటే ఇంక చెప్పలేనంత. అంత విలువైన బంగారాన్ని, ధనాన్ని సమకూర్చింది దేని కొరకు తెలుసా? అతడు కావాలని సుఖాన్ని అనుభవించడం కొరకు కాదు. అతడు కావాలని కోరుకున్నదల్లా నాట్యాలు చేయడానికి, విందులు ఆర్భాటాలు చేయించుకోవడానికి, ద్రాక్షారసాలు పోసి తాగడానికి, అతడు ఆర్భాటంగా బతకడం కొరకు. నా గొప్ప ఏంటి అనుకున్నారు? ప్రపంచం అంతా చూడాలని అతడు నెబుకద్నెజరు వలె అతడు రాజనగర్లో వారు నృత్య కృత్యాలన్నీ చేయించుకొని దేవునికి హేయమైన కార్యక్రమాలన్నీ చేయించిన పద్ధతి కాదు దావీదుది. దావీదు తెలుసుకున్న పద్ధతి ఏంటో తెలుసా? దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాలి. కొట్టండి ఒకసారి చప్పుడు కొడుతూ ప్రభుత్వం. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుని మందిరాన్ని ఎక్కువగా ప్రేమించాలి, దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాలన్న ఆలోచన వచ్చాడు. మన పాట పాడతాం కదా, దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, దావీదు వాలే నాట్యమాడి తండ్రి నిన్ను స్తుతించెదము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా అందరూ ఉద్యోగంగా పడుతున్నామా? నిద్ర ఇంకా నిద్రపోతే దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ బాధ మీదే మా బాధ, ఈ బాధ మీదే మా బాధపడి అన్నట్టున్నాను. ఎంత చెప్పినా దేవుని స్తోత్రం. ఇక్కడ వచ్చేంత నిద్ర ఇంకెక్కడికి రాదు. మొత్తం తల్లిని చేసుకొని పండి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పనులకి వెళ్తున్నారు కరెక్టే, 1 గంట సేపు వాక్యమేనాడు. అన్నింటికంటే ప్రాముఖ్యమైన వాక్యమే. కాబట్టి వాక్యానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్
దేవుని వాక్యంలో చూస్తున్నాం కదా, దావీదు దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాడు. దావీదు ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడు మందసాన్ని తీసుకుని మరలా ఆ అంతఃపురానికి తీసుకుని వచ్చే సందర్భంలో అతడు వస్త్రహీనుడుగా మారిపోతున్న నాట్యమాడాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే వస్త్రము అతని మీద ఉందో, పై వస్త్రం ఉందో లేదో, అతడు ఆత్మలో పరవశించి అంతగా నాట్యమాడాడట. ఈ పూట దేవుని మాటలో ఒక మాట మీతో చెప్పాలి. దేవుణ్ణి ఆరాధించే సందర్భంలో మనుషులు నవ్వుకుంటారా? మనుషులు ఏమన్నా అనుకుంటారేమో, మనం ఆత్మను పొందుకుంటే, లేకపోతే పరిశుద్ధ ఆత్మతో నింపబడితే, ఆత్మలో పరవశిస్తే ఎవరన్నా ఏమని అనుకుంటారేమో అనే భావంలో నుండి మనం బయటికి రావాలి. దావీదు తన భార్య కిటికీలో నుండి చూస్తున్నా దావీదు మందసం ఎదుట ప్రభువుని గణపరుస్తూ నాట్యమాడాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మీకాలేమో ఈ కాలు చెప్పండి అందరం. ఒక ఆవిడ అంటే మోకాలయ్య గారు, మోకాలు కాదమ్మా ఆవిడ పేరు మేఘాలమ్మ అన్న. మేఘాల అయ్యారు మోకాలు అనుకున్నానండి. దావీదు గారి భార్య పేరు మీకాలు. ఆ మీకాలు తల్లి ఏం చేస్తుందో తెలుసా? ఆవిడేమో కిటికీలో నుండి అయ్యయ్యో రాజుగారు చూడు, ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు చూడు అంటే నాట్యం ఆడుతున్నాడు అనమాట. దాన్ని ఇంగ్లీష్ లో ఏమన్నారంటే మేజర్ స్టెప్స్ అన్నారు. అంటే నాట్యం ఆడాలి. యేసయ్యా కొంతమంది అసలు కాదంలో కూడా ఒక సొంతలాగే లాగే ఉంటారు, కానీ యేసయ్యా స్తోత్రము యేసయ్యా. ఏం చేయాలి? దావీదు నాట్యం ఆడాడు. దేని ఎదుట? ఆటల్లో ఎదరెట్టి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులని ఎదరెట్టి హీరో అంటే ఎగిరేస్తారు. ఆ పౌడర్ అంతా మీద వేసుకొని ఏంటంటే అడు చూడట్టితే కంటే ఆన్సర్ అక్కడ అదంతా దిగిపోయిన తర్వాత వచ్చేసింది ఆయన. మరలా సాయంత్రం మరలా మామూలే. ఎందుకు వచ్చింది చెప్పరా? ఏమన్నా వస్తుందో ఉపయోగం? వాక్యంలో ముందుగా జైలు దినాలు వాళ్ళు కోసుకున్నారట, నరుకున్నారట, రక్తం కారినంత ఏదేదో చేసుకున్నారట. ఎక్కడున్నాడు? దారిలో ఉన్నాడా? అక్కడ ఉన్నాడా? ఇక్కడ ఉన్నాడని ఏలియా ఏమో ఎగతాళిగా మాట్లాడుతుంటే ఎక్కడున్నాడు వీళ్ళు పిలండానంటే వాళ్ళు ఏం చేసుకున్నా ఆటోలో ఏదో బాక్సులు అంటే ఏంటంటే ఉద్యమం వచ్చేసేలాగా ఏ చేసినంత మాత్రాన్ని ఏమి సాయంత్రానికి ఆయాసం తప్ప ఏమీ రాదు. కానీ దేవుని మందిరంలో నాట్యం ఆడుతూ ఉంటే ప్రభు పరవశించిపోతాడు. ఆయన మహిమ పరచగలిగి అంత నాట్యం మనం చేయగలిగితే ప్రభు సన్నిధి కూడా ఉంటది. ప్రభు సన్నిధి ఎక్కడైతే ఉంటుందో ఆయన తన ప్రజలను ఆశీర్వదించే పంపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందిరంలో నాట్యం ఆడటం వల్ల వచ్చేది ఏంటో తెలుసా? మనం అందరము దీవించబడిపోతాం. ప్రభుకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం దీవెనకరంగా ఉండాలంటే మందిరంలో అలాగే బిగిసిపోయి ఉండకూడదు. మరి ఏం చేయాలి? నాట్యం ఆడాలి. అంటే ఆరాధన అప్పుడు ఏం చేయాలి? నాట్యం కాళ్ళన్నా కదపాలి. కనీసం అలాగే ఉంటారు కొంతమంది. ఎవరి పిల్లకాయలన్నా కాళ్ళ మీద వెళ్తారంటే మా మేనగొడలందరూ అలా చూస్తారు. ఏంటి పిల్లల కలుపుతుంది నాకేం రాట్లేదు. ఏమంటే అక్కడ ఏమంటే స్టేజ్ మీద అద్భుతమైన డాన్సర్లు వీళ్ళందరూ ఎక్కడ స్కూల్స్ లో, కానీ ఇక్కడ ఏమంటే రాత్రి అయ్యారు అలాగే సరిపోతున్నారు. స్కూల్లో వేస్తున్నారు కదా, ఇక్కడ కూడా అయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దావీదులాగా మనం నాట్యం ఆడుతూ ప్రభుని స్తుతించాలి. ఎవరైతే ప్రభు మందిరాన్ని, ప్రభు పనిని, ప్రభు యొక్క కాబట్టి ప్రభు పనిలో లీనమై ప్రభు పని కొరకు సమర్పించుకుంటారో వారి జీవితాన్ని దేవుడు శత్రువుల ఇంటిలో నుండి భోజనాన్ని సిద్ధపరుస్తాడు. ప్రభు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. 20వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట చదువుదాం. ఆ మాట నేను చదివిస్తాను చూడండి. 20వ అధ్యాయం 14 వచ్చిన చదువుతున్నాను. 29, 14 సారీ దినవృత్తాంతాల గ్రంథం 29 ఇందాక చదివిన మాటే 14 వచ్చిన చదువుతున్నాను. ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకుండుట
ఆ కొండుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులు ఎంత మాత్రపు వారు, సమస్తము నీ వల్లే కలిగెను కదా, నీ సాంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఎలా తగ్గించుకున్నాడు చూడండి. దావీదు మహారాజు అన్ని సమకూర్చి కొన్ని కోట్లకు విలువైన మందిరానికి కావలసిన వెండిని, బంగారాన్ని, సమస్తాన్ని సమకూర్చి కూడా ఏమంటున్నాడు తెలుసా? మేమేమి ఇచ్చేది నీకు? అసలు మేమేమి ఇవ్వగలం నీకు? ఏమంటే మనం అంత బంగారాన్ని ఇచ్చి మేము ఎంత ఇచ్చామో తెలుసా మందిరానికి? మా పేరు కనీసం బోర్డు మీద వేసారా? కనీసం ఏదో టైల్స్ మీద మా పేరు వేయించారా మాస్టర్ గారు? ఏమి వేయించరు. ఎందుకు వేయించాలి? దావీదట కొన్ని కోట్ల విలువైన బంగారాన్ని, వెండిని, మనం చదవం కదా, ఏమిటి విలువైన వస్తువుని, సామాగ్రిని, ఏమిటి ఇనుమును, కర్రని అన్ని సమకూర్చి పెడితే ఆయన ఆఖరిలో ప్రజలందరిని అడిగి మీరేమని ఇవ్వగలరానంటే, మేమేమి కావలసిన దాన్ని తెస్తే విస్తారమైన వెండి, బంగారం అన్ని సమకూర్చబడిన తర్వాత అంటున్నాడు, అయ్యా నీకు మేమేమి ఇవ్వగలమయ్యా? ఏదో మా సాంపాద్యంలో, మా సంపాదనలో కొంచెం మీకు. అక్కడ దేవుడు పరవశించిపోయి ఉంటాడు. ఒకసారి సపోర్ట్ కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి ఎంత చేసి, ఈ రోజున ఒక మాట చెబుతున్నాను వినండి, ప్రభువుకి ఎంత చేసి ఎంత చేశాము అని చెప్పుకునే వారి కంటే ఎవరి దేవుని కొరకు ఎంతో చేసి ఆయన ఎంతగా తగ్గించబడిపోయేమన్నాడు తెలుసా? అయ్యా ఎంతగా ఉన్నాయా నేను? ఈ రోజున చూడండి, 10,000 ఇస్తే 10,000 మన బోర్డు మీద వేయాలి. 5,000 ఇస్తే 5,000 మా కొరకు చెప్పాలి మాస్టర్ గారు. ఏమనుకున్నారు మాస్టర్ గారు? లేకపోతే పాస్టర్ గారు మార్చేద్దాం అవసరం అయితే. పెద్ద పాస్టర్ గారు పెట్టరు, చిన్న పాస్టర్ గారు సీరియస్ గా చెప్పేస్తాడు ఆయన. అంటే పాస్టర్ గారు మార్చేందుకు అనుకుంటారు అనుకున్నారా? ఎవరు మార్చేసినా మారేది ఏం కాదు. దేవునికి స్తోత్రం. ఆయన మార్పుమంటే తప్ప నాకు ఇష్టమే లేదు ఇక్కడ సేవ చేయడం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అయినా సమర్పించుకుని వచ్చాం, అన్ని వదిలేసుకుని వచ్చాం. ఇంక వదులుకోవడానికి ఏమీ లేదు. వదిలేసుకుంటే ప్రాణంతో తప్పితే ఇంకేమి వదులుకునేది ఏమి లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కొరకు ఏదైనా చేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత ఎంతో చేసి అంటున్నాడు, అయ్యా నేను ఎంతటి వాడినయ్యా, నా కుటుంబం ఏమాత్రము. ఈ మాట చెప్పగలము మన జీవితంలో? ప్రభువుకి ఏమైనా చేసి కూడా, అయ్యా నేనేం చేయగలనయ్యా నా జీవితంలో, నేనేమి ఇవ్వగలను ఆయనకి, ఆయన రుణాన్ని ఎలా తీర్చుకోగలను? ఈ రోజు ఉన్న పరిస్థితులు అలాంటివి ఆలోచన చేసుకోండి చెప్తున్నా. అన్ని చేయని చెప్తారు, బయటికి వెళ్తారు అన్నగా దశమాగాలు ఇస్తారట, మీరు పాస్టర్ గారు మీరే పోషిస్తున్నారటగా. అన్ని చేయని మాట్లాడే మాటలో వాళ్ళు మొత్తం మీరేనట్టుగా, వాళ్ళు ఏం చేసిన మీరేనట్టుగా, వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ ఏమన్నా పైన వస్తున్నాయా, లేకపోతే పాస్టర్ గారు మీరే ఎత్తున్నారా, అన్ని చేస్తున్నారా అని అంటే, అయ్యా మేమే చేస్తున్నాం, మరి దేవుని కృపను పెట్టండి, మేము నెలలా ఎంతో కొంత ఇస్తామండి అని అబద్ధపు మాటలు చెప్పకుండా యథార్థంగా, అయ్యా మేము ఏం చేయగలం, ఆయనకి ఏమి ఇచ్చి రుణం తెచ్చగలం? మా జీవితాలనే దేవునికి ఇవ్వాలి. అసలు కనీసం దేవునికి ఏమీ చేయలేకపోతున్నాం. మీరు అలా అనుకోవద్దని సమాధానం వస్తుందా? ఏ సమాధానం మనం చెప్తున్నాం ఏమోట? కాబట్టి ఏ సమాధానం మనము అన్ని జనులకు చెప్తున్నాం? అన్ని జనులతో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, పేద విధవరాలు ఎక్కడ సక్సెస్ అయిందో తెలుసా? ఆమె చేసిన అర్పణ ప్రభువు చూసేటట్లుగా వేసింది తప్ప మనుషులు చూసేటట్లుగా కాదు. మనుషులు చూసేటట్లుగా ఇస్తే ఆ ప్రతిఫలం అక్కడతోనే పోద్ది. కానీ దేవుడు ఇవ్వాలి నాకు ఆశీర్వాదం అని మౌనంగా ఇచ్చింది చూడండి, అక్కడ 100 ఆశీర్వాదాన్ని కొట్టేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నా పెట్టింది లేదు, చేసింది లేదు, ఏమంటే ఏం చేసింది లేదు. ఎవరు దెబ్బలు పడినా వాళ్ళు ఏమన్నా మంచి పాస్టర్ గారు ఏమైనా కారు కొనుక్కుంటే పాస్టర్ గారు కారు కొనేసుకున్నాడు, పాస్టర్ గారు ఏం చేస్తున్నాడు, ఏసీ కారులో తిరిగేస్తున్నాడు పాస్టర్ గారు. అసలు ఎక్కడి నుండి వచ్చేస్తుంది అనుకున్నారు? తెలుసా మీకు? అది అడిగాడు మిమ్మల్ని, అడిగారు మిమ్మల్ని ఎక్కడి నుండి వస్తుందని తెలుసా మీకు? నేనే అసలు నేను లేకపోతే మందిరమే లేదండి. అసలు ఎంత గర్వం బాబు మీకు. కొంతమందికి ఎంత ఫీలింగ్ అంటే, అసలు నేను లేకపోతే మందిరానికి ఎవరు రారు, నేనే అసలు తలమానికం, నా వల్లే కార్యక్రమాలు జరుగుతున్నాయి.
నేను 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 అనే అహం ఎప్పుడైతే పెరుగుతుందో గుర్తుపెట్టుకోండి, శాశ్వత నరకానికి వెళ్ళిపోతాం మనం. నేను లేకపోతే లేదు, నేను లేకపోతే ఏం చేయలేరు, నేను లేకపోతే అసలు నువ్వెవడో నేనెవడో, అసలు మనం ఎంతటి వారం అంటే నేను ఎప్పుడు నా జీవితంలోనే అనుకోలేదు, నేను లేకపోతే ఇంత పరిచయం జరగదు, నేను లేకపోతే సేవ లేదు, నేను లేకపోతే అది లేదు, ఈ కార్యక్రమాలు నా వల్లే జరుగుతున్నాయి అని నా జీవితంలో ఎప్పటికెంత మట్టుకు కూడా ఆలోచన రాలేవలేదు. దావీదు అంత చేసుకోవడం ఏమన్నాడో తెలుసా? నేను అంతటి వాడినయ్యా, నాకేదో కలిగింది నువ్వు ఇచ్చావు, నీకేదో నేను కొంత, అంతే కదయ్యా నా జీవితంలో నేను చేసేది. అక్కడ దేవుడు దావీదుని కోట్లాధిపతిగా ప్రభు చేసేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, పెరిగి పెద్ద ఎవరి కాలంలో ఉన్న మీకైనా లేకపోతే దేవుని మధ్యలో కూర్చున్న ప్రతి ఒక్కరికి మనం ఏ పని చేసినా నాయన లేకపోతే జరగదు అని అనుకుంటే అది ఖచ్చితంగా నీ ఫెయిల్యూరే, నువ్వు ఫెయిల్ అయిపోతావు. అది దేవుని పని దేవుడు ఖచ్చితంగా చేయాలి. నేను అంతలోనే ఆయనకి ఏదో కనీసం ఆయన సేవ చేసుకుని అంత భాగ్యం ఇచ్చాడు ప్రభు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తున్నాను. ఓ టీ కాసుకుని ఓ టీ స్టాల్ దగ్గరికి దైవజనుడు వెళ్ళి, దైవజనుడు కారు ఆపి వాళ్ళ పరిస్థితి చూసి హైదరాబాద్ లో టీ ఇస్తే తాగి ప్రార్థన చేయడం వచ్చాడట. అయ్యా ఈ కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభా, టీ స్టాల్ లో ఉన్నారయ్యా, ఈ పరిస్థితి ఎలా ఉందయ్యా అని నమ్మకంగా యథార్థంగా చేతులెత్తి ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళు దశమ భాగాన్ని, చల్ల డబ్బులన్నీ, కాయిన్స్ అన్నిటిని దశమ భాగాన్ని దైవజనుడి చేతులెట్టయ్యా మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అన్నారట. కళ్ళంట కన్నీళ్ళు తెచ్చుకొని అప్పటికే అయ్యారు దేవుడు వాళ్ళ తండ్రి గారి ద్వారానే చాలా దీవించాడు ఆయన పరిచర్యని. అయితే ఆయన కళ్ళంట నీళ్లు తెచ్చుకొని నాకెందుకమ్మా వద్దమ్మా అని అనకూడదు, దేవుని పని కొరకు ఇచ్చారు వాళ్ళు యథార్థంగా. కాబట్టి ఆయన యథార్థంగా తీసుకొని ప్రార్థన చేస్తూ కన్నీళ్లు ప్రార్థన చేసి అక్కడ నుండి వచ్చేసిన తర్వాత ఆయన ప్రార్థనలు మొరపెట్టాడట, అయ్యా దయచేసి ఆ కుటుంబాన్ని ఒకసారి, ఆ ఇద్దరు పిల్లలు ఆడపిల్లల బట్టలు ఎలా ఉన్నాయో తెలుసా? మాస్క్ వేసుకుంటారు కదా, చిరిగిపోతే ఒక చిన్న గుడ్డని తీసుకుని మాస్క్ వేసుకుని కుట్టుకున్న బట్టలు అయ్యి, ఆ బట్టలను చూసి దైవజనుడు దేవుని మందిలో పడి ఒక గంట ఏడ్చి, ప్రభువా అని పరిస్థితిని చూడయ్యా, అని పరిస్థితిని బాగు చేయ్యా అని యథార్థంగా ప్రార్థన చేశాడు కదా. దేవుడు ఎట్లా దాటిపోతాడండి అని ప్రార్థన. మనం దేవుని ఆశీర్వాదాన్ని సంపాదించుకునే వారి స్థానంలో ఉండాలి. దైవజనుల కన్నీటి ప్రార్థన మనకి ఎంతో అవసరం. మీకు ఒక మాట చెప్తాను, సందర్భాన్ని బట్టి. ఏసావు యాకోబు ఇద్దరు యొక్క సందర్భాన్ని చూస్తే తండ్రి చేత ఆశీర్వాదం పొందడం కొరకు అక్కడ ఆ యొక్క ఏసావు ఏమో తెప్పలు పడతా ఉంటే యాకోబు మాత్రం ఏదైనా ఒకటి చేసి ఆశీర్వాదాన్ని కొట్టేయాలని ఆలోచన చేత వచ్చాడు. చూడండి, అతడు పడిన కష్టానికి ప్రభు అప్పుడే ఆశీర్వదించేశాడు అతన్ని. తండ్రి చేతి నుంచి నిశ్చయముగా, ఎదుగో నీ భూఫలం అంతా సారమైపోద్ది, నువ్వు ఎక్కడికి వెళ్తావు అక్కడ విస్తారంగా దీవించబడతావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు, నీ యొక్క పరలోకపు మంచు నీ చేతి మీద పడుతుంది అని విస్తారమైన దీవెనంతా అతడి నెత్తి మీద చేతి నుంచి ప్రార్థించగానే ఆశీర్వాదం పరలోకం నుండి పలకగానే ఇస్సాకు ప్లేస్ లో దైవజనుడు పెడితే దైవజను నోట నుండి వచ్చిన ప్రతి మాట మన కుటుంబాల్లో నెరవేర్చబడిపోద్ది. చప్పట్లు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుడు నోట నుండి వచ్చే ప్రతి మాట మన కుటుంబాల్లో నెరవేర్చబడుతుంది. ఒక పెద్ద దైవజనుడు యోనా పాస్టర్ గారు, విజయవాడలో అద్భుతమైన సేవ చేస్తున్న పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేసిన తర్వాత తల్లి దగ్గరికి విన్నామా నా కొరకు ప్రార్థన చేస్తావా అనేవాడు. ఎవరైనా పాస్టర్ గారు, ఆయన ఏమో ఐపీఎస్లో ఒక మంచి ఉద్యోగం కలిగిన సేవకుడు, వాళ్ళ మమ్మీ ఏమో విశ్వాసులండి. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళామా నా కొరకు ప్రార్థన చేయమా అంటే వృద్ధాప్యంలో చేతి నుంచి ఆ తల్లి చేసే ప్రార్థన, ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? పెద్దల నుండి నేను దీవెన పొందాను, శబ్దమైన మాటలు నేను పొందుకోను. అన్ని రోజులు పొందుకునేది ఏంటి అసలు? ఆలోచన చేయాలి విషయంలో. మనం దేవుని దృష్టిలో మంచి విలువైన
ఆ పరిస్థితి లేకపోతే మనం ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నామా, శపించబడే పరిస్థితి. ఆ దైవజనుడు వారి వరకు ప్రార్థన చేసిన తర్వాత అంటే ఒక సంబంధం వచ్చిందట. వాళ్ళు బాత్రూంలో కడగడానికి కానీ మందిరానికి వచ్చి బాత్రూమ్ దగ్గర వాళ్ళు పని చేస్తూ ఉంటే వాళ్ళు ఎక్కడో ఒక కోటీశ్వరులు వాళ్ళు ఆ యొక్క అమెరికా దేశానికి వెళ్ళడానికని కొంచెం ఆలస్యం అవుతుందని ఎయిర్పోర్ట్ లో వచ్చి అక్కడ నిలిచి ఉండగా దైవజనులు ఆలోచన చేశామన్నట. అయ్యా పాస్టర్ గారు మేము చూద్దామని వచ్చామండి, ఎలా ఉన్నారు, అంత బాగున్నారని మాట్లాడుతామంటే మా బాబుకి పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఆయన విదేశాల్లో ఆ డాక్టర్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎవరైనా మంచి సంబంధం ఏదైనా ఉంటే చేస్తారా అని అంటే పాస్టర్ గారికి వెంటనే గుర్తొచ్చి, అయ్యా ఒక సహోదరు ఉంది మీకు చూపిస్తాను, వాళ్ళు ఎక్కడే ఉన్నారని చెప్తే ఆయన పిలిపిస్తే వచ్చి మాట్లాడిన తర్వాత ఉచితంగానే డాక్టర్ గారు అమెరికా వాళ్ళదంతా వెల్ సెటిల్ ఫ్యామిలీ ఎవరి ఉచితంగానే ఆ పాపను వివాహం చేసుకుని, ఏ పాప మాస్క్ వేసుకుని బట్టలు కట్టుకున్నా చూడండి, చల్ల డబ్బులు ఇచ్చింది చూడండి, వాళ్ళ పాప ఏమండి ఆ పరిస్థితిలో ఉండగా దేవుడు కనికరపడ్డాడు. డాక్టర్ గారు ఉచితంగా వివాహం చేసుకుని తీసుకెళ్లిపోయాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలు వేల రూపాయలు కోట్ల రూపాయలు ఇచ్చిన వాళ్ళకి తక్కువే. వాళ్ళు అన్నారట, మాకు ఆస్తులు అవసరం లేదయ్యా, నమ్మకంగా బాధ్యతగా ఉండే ఒక మంచి సహోదరు ఉంటే చాలు. వాళ్ళు కోడలుగా చేసుకున్నారు. మా పరిస్థితి ఏంటయ్యా అని చూస్తే వాళ్ళ పరిస్థితులు దేవుడు ఆశీర్వదించి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఏమంటే దేవుడు ఒక 3 అంతస్తుల భవనాన్ని కొట్టుకుని కిందేమో ఒక చిన్న టీ స్టాల్ లాంటిదే ప్రారంభించారు కదా, ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకున్నారట. దేవుడు అచ్చలచ్చలుగా వారిని దీవించిన తర్వాత కూడా మందిరంలో చెప్పులు స్టాండ్ దగ్గర ఉండి చెప్పులు క్రమంగా పెట్టేవారు. దేవుని పని అంటే చూడండి, ఎంత ఉండడం ఎంత ప్రాముఖ్యమో వెనకాలండి పని చేయడం కూడా. చాలా మంది ఈ రోజు నేర్చుకునేది ఏంటో తెలుసా, ఎదరుండి పని చేయి, పెత్తనం చేయాలంటే అందరి మీద పెత్తనం చేసేద్దాం. వెనకాలండి చెప్పులు స్టాండ్ దగ్గర చెప్పులు క్రమంగా పెట్టామనంటే పాస్టర్ గారు అలాంటి చెప్పుకోరు మాకు, ఎలాంటి చెప్పొద్దామా పాస్టర్ గారు, అలాంటి చెప్పొద్దండి. మరి ఏం చెప్పాలి, అమ్మ అందరి మీద పెత్తనం చేయాలంటే నేను కదా పాస్టర్ గారు అంటే అసలు ఎంత అభిమానం చూడండి, ఇలాంటివి చెప్పుకోంచారు పాస్టర్ గారు అని అనుకునేవాళ్ళు తప్ప. కాబట్టి మందిరములో అక్కడ ఆఖరులో దేవుడి వాక్యంలో మనం చూస్తూ ఉంటాం, కడసరి పరిస్థితుల్లో కూడా మనం పని చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు మందిరం పని విషయంలో ఎక్కడ రాజీ పడకుండా పనిచేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథం 2వ మాట చెప్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ వచనం చదువు. సమూయేలు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం 18వ వచనం. అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలోనున్న సమూయేలును అందుకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటిని అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతునకు వచ్చి అచ్చట కాపురం ఉండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే మందిరాన్ని ఎక్కువగా, దేవుని పనిని ఎక్కువగా ప్రేమించాడు. దావీదుని యోనాతాను అమితంగా ప్రేమించడానికి రెండవ కారణం ఏంటో తెలుసా, దావీదు దైవజనుడిని ఎక్కువగా ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని ప్రేమించాడు? దైవజనుడిని ఎక్కువగా ప్రేమించాడు. ఈయనేమో ఇబ్బందులు పడుతున్నాడు, సభ్యర్థమని వెనకాల తరుముకొచ్చేస్తున్నాడు సౌలు. వెనకాలేమో తరుముకొచ్చేస్తా ఉంటే ఇటు పట్టుకుని విసిరేస్తా ఉంటే చంపైపోతా ఉంటే ఇతను పరిగెత్తుకుని ఆయన ఒక చోటకు వచ్చాడు. ఆ చోట ఎవరున్నారో తెలుసా, దైవజనుడైన సమూయేలు ఉన్నాడు. సమూయేలు ఉన్నాడు అని గుర్తుపెట్టుకుని సమూయేలు దగ్గరకు వచ్చి జరిగినదంతయు ఎవరితో చెప్తున్నాడంట, సమూయేలుతో, దైవజనుడితో చెప్తున్నాడు. నా దైవజనుడా, ఇది పరిస్థితి, ఇలా ఉంది నా పరిస్థితి. అయ్యా నన్ను కాపాడేవారు వారింట్లో ఉన్నారు, సమాధానం ఇచ్చేవారు ఉన్నారు, అయినా నన్ను తరుముతున్నాడు, దురాత్మ పట్టింది ఆయనకి, ఆయన నన్ను చంపేద్దామని చాలా సార్లు పన్నాగం పన్నాడు. కాబట్టి ఒట్టు పెట్టాడా, ప్రమాణం చేశాడా? రెండవది, అతడు ఒట్టు పెట్టి ప్రమాణం చేసిన తర్వాత సంపనని చెప్పాడా? తర్వాత మరలా దురాత్మ వచ్చిందాడు సౌలు మీదకి, మరలా ఈ తీసినాడట దావీదుని చంపేద్దామని. అక్కడ నుండి తప్పించుకుని బయటకు వచ్చాడు. 24 గంటలు ప్రయాణాలు, 24 గంటలు తప్పించుకోవడమే. రాజుగారేమో అధికారం బలం ఇస్తున్నాడు. రాజుగారేమో అతనుకున్న యొక్క ఏదైతే ఆ యొక్క సామాగ్రిలు ఉన్నాయో, ఎవరైతే ఉన్నారో అందరినీ తీసుకుని ఎంటబడతా ఉన్నాడు.
ఇతను మాత్రం ఒంటరిగా తరుముతూ ఉంటే ఒంటరిగా పారిపోతూ దైవజనుడి దగ్గరకు వచ్చాక, దైవజనుడా ఇది నా పరిస్థితి, నా కొరకు ప్రార్థన చేయవా. ఈ రోజున మనం ఎవరితో చెప్పాలి అని అంటే మనం దేవునితో మన పరిస్థితి చెప్పాలి. రెండవది దైవజనుడితో ఖచ్చితంగా మన పరిస్థితి మనం చెప్పుకోవాలి. కొంతమంది దైవజనుల దగ్గర కూడా అబద్ధాలే, నిజం చెప్పరండు. అయ్యా దేవుని కృపను బట్టి మేము చాలా అప్పుల్లో నుండి బయటకు వచ్చామండి అని అక్కడేమంటారు అని, వాళ్ళేమ్మా సంతోషంగా ఉన్నారు కదా అని సంతోషపడతాడు జాబకుడు. ఏమంటారు అనుకుంటారేమో కానీ కొంతమంది అయ్యా ఎప్పుడు ఈ బాధలేనండి, ఎప్పుడు తిప్పలేనండి, ఇక ఎప్పుడు మంచి మాట ఏది ఒక్కటి కూడా రాదు. 24 గంటలు ఆడి శ్రమలు, ఆడి కష్టాలు, ఆడి బాధలు ఇవన్నీ చెప్పడమే. చెప్పండి, మీకు కలిగింది ఏదో చెప్పండి, తప్పని కాదు. కానీ దేవుడు చేసిన మేలును కూడా దైవజనుడితో మనం పంచుకోగలం. 25వ అధ్యాయంలో చూడండి, 25వ అధ్యాయం 1వ వచనం. సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలీయులందరూ కూడుకొని అతడు చనిపోయినని ప్రలాపించుచు రామాలో ఉన్న అతని ఇంటి నివేశములో అతని సమాధి చేసిన తరువాత దావీదు లేచి పారాను అరణ్యమునకు. కాబట్టి ఎంతసేపు ఉన్నాడు దావీదు? ఎన్ని పరిస్థితుల్లో ఉన్నాడో తెలుసా? సమూయేలు దైవజనుడిని గుర్తుపెట్టుకుని ఎంతంటే చంపడానికి ఏమో వెనకాల తరుముకు వస్తా ఉంటే ఆ తరుముకు వచ్చిన పక్కన పెట్టి ఆయన బాధలన్నీ పక్కన పెట్టి వృద్ధాప్యంలో చనిపోయే పరిస్థితికి వచ్చాడని, ఆయన చనిపోయిన తర్వాత సమాధి అయ్యి అంతవరకు అక్కడే ఉన్నాడు దావీదు. ఒక్క మాట చెప్తాను వినండి, దావీదు ఆశీర్వాదకరంగా ఉండడమే కాకుండా శత్రువుల ఇంటిలో నుండి తన కన్న కొడుకుల చేత ప్రేమింపబడే విషయానికి వచ్చాడు చూడండి. అక్కడెక్కడ అతడు మేలు పొందని తెలుసా? దావీదుకు తెలుసు దైవజనుడికి ఇచ్చే స్థానం ఎక్కడా కూడా తగ్గిపోకూడదు. దావీదుకు తెలుసు దైవజనుడు ప్రేమిస్తే సాక్షాత్తు ఎవరిని ప్రేమించినట్టు తెలుసా? దైవజనుడు గుర్తు నొందితే అతడు నా కష్టాలు నాకున్నాయి, నా బాధలు నాకున్నాయి, నేను వెళ్ళిపోవాలని వెళ్ళిపోలేదట. అక్కడ నుండి రామ అనే ఊరిలో నుండి దాటి వెళ్ళిపోకుండా అక్కడే సమాధి కార్యక్రమం అంతా అయ్యేంత వరకు అక్కడే నిలబడిపోయాడ. ఈ రోజున ఏదన్నా మనం ఇంటికాడ పిండి వంట చేసినప్పుడు దైవజనుడు మనం గుర్తుంటాడా? ఏసురత్నం అయ్యగారని అయ్యగారు పాత చర్చి ఉన్నప్పుడు ఆయన వాక్యం చెప్పడానికి వచ్చేటోడు. పెద్ద ఆయన అయిపోయారు, చనిపోయారు. ఆయన చెప్పేటోళ్ళు అనమాట. వాళ్ళ విశ్వాసులు ఏది అనుకున్నా మాస్టర్ గారిని ఖచ్చితంగా గుర్తుంచేవాడట. ఆ విశ్వాసులు ఏంటి, వాళ్ళు ఏది చేసినా ఖచ్చితంగా మాస్టర్ గారు అని మొట్టమొదటిగా తీసి పట్టుకొని నా దగ్గరకు వచ్చేటోళ్ళండి అని మంచి సాక్ష్యం వాళ్ళ సంఘం కొరకు చెప్పారు. ఇప్పుడు వాళ్ళ కుమారుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన అనన్య అనే మాస్టర్ గారు. ఆయన నాకు చాలా క్లోజ్ గా ఉంటాం. ఆయన ఇప్పటికీ చెప్తాడు, మా తండ్రికి ఎంత స్థానం ఇచ్చారు అయ్యా, మా సంఘం నాకు కూడా అంతే స్థానం ఇస్తుంది. కొట్టండి ఒకసారి చప్పలు కూడా చూస్తాం. హల్లెలూయా. మా తండ్రిని ఎలా ప్రేమించారో మా సంఘం, ఎప్పటికీ మా సంఘం అలాగే మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాం. ఈ రోజున ఏదైనా సంతోషం కలిగితే, బాధలు అయితే పాస్టర్ గారికి చెప్పాలి, సంతోషం అయితే మనమే పంచుకుని తినేయాలి. ఏమంటే సంతోషంలో మాత్రం పాస్టర్ గారు గుర్తుకు రావడం, బర్త్డేలో కేక్ కటింగ్ చేసే సందర్భంలో పాస్టర్ గారు అసలు గుర్తే రావడం, విందులు వినోదాలు చేసుకున్నప్పుడు పాస్టర్ గారు అసలు గుర్తే రావడం. అందరికీ అనట్లేదు, కొంతమందికి కొన్ని కార్యక్రమాలు చేసుకున్నప్పుడు పాస్టర్ గారు కనీసం ఈ విషయంలో పాస్టర్ గారు గుర్తు రావాలి, పాస్టర్ గారిని విషయంలో పిలవనంపాలి అన్న ఆలోచన కూడా ఉండదు. వస్తే మనకే కదా ఖర్చు అనుకుని దానిలో చాలా ఫీల్ అయిపోయి చాలా ఏమంటే కొంతమంది ఫీజుని అర్థం అక్కడే పాడేస్తా ఉంటారు. ఫెయిల్ అయిపోయి అక్కడే. దైవజనుడు రావడం మన ఇంటికి ఆశీర్వాదం అంట. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుడికి స్తోత్రం చెప్పడం ఒకసారి. హల్లెలూయా. దైవజనుడా నువ్వు రావడం మాకు ఆశీర్వాదం. దైవజనుడు రావడం మన ఇంటికి ఆశీర్వాదం. దైవజనుడు మనం ప్రేమించడం ఆశీర్వాదం.
మన కొరకు ప్రార్థించడం ఆశీర్వాదం. అది ఆయన మన కొరకు ప్రేమించిన ప్రేమను బట్టి చేతులు ఎత్తితే ఆయన ఎత్తిన చేతులు బట్టి మనకి ఎక్కడికి వెళ్ళిన విజయోత్సాహముతో మన దేవుడు మన ఊరేగింపజేస్తాడు. కాబట్టి బాధలోనే కాదు పాస్టర్ గారు, సంతోషంలో కూడా. పాస్టర్ గారి సంతోషంలోనే కాదు, పాస్టర్ గారికి బాధ వచ్చినప్పుడు కూడా ఆయన మధ్య నిలబడి, అయ్యా నేను నీకు సమాధానం ఉంటానయ్యా నేను చెప్పగలిగే పరిస్థితి కావాలి. సంఘాన్ని పరమగీతాల గ్రంథంలో ఏమని పోల్చాడో తెలుసా? వ్యూహిత సైన్య సమ భీకర రూపిణియగు ఈమె ఎవరు అన్నాడు. అప్పుడు ఒక వ్యూహం ఉండదు అన్నమాట. సంఘానికి ఏముండాలో తెలుసా? వ్యూహం ఉండాలి. అంటే ఎప్పుడు ఎలాగ ప్లాన్ చేయాలో అలా ప్లాన్ చేయాలి, ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. వ్యూహం లేకుండా యుద్ధానికి వెళ్ళారనుకోండి, పక్క పొరలో మరి అందరూ చచ్చిపోతారు. కాబట్టి సంఘము వ్యూహం కలిగి ఉండాలి, సైన్యం కలిగి ఉండాలి, భీకరంగా ఉండాలి. కొన్ని యుద్ధం చేసే పరిస్థితుల్లో ఏమంటే ప్రేమ కూడా ఉండాలి. అలాగా రెండు బ్యాలెన్స్ చేసుకుని మనం ముందుకు నడిపించుకోగలిగితే సంఘం నానాటికి అభివృద్ధి పొందుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం మొట్టమొదటిగా ఆలోచన చేస్తున్నది ఏంటో తెలుసా? శత్రువుల ఇంట్లో నుండే దావీదునకు సహాయం అందింది. మొట్టమొదటిది దేన్ని ప్రేమించాడు? దేవుని మందిరపు విలువను ప్రేమించాడు, మందిరాన్ని ప్రేమించాడు. రెండవది దైవజనుడిని ప్రేమించాడు. మూడో మాట అలాగా గుర్తు చేసి వెంటనే ముగించేస్తాను, ఇక టైం అయిపోయింది. దేవుని వాక్యంలో ఒక మాటను చదువుదాం చూడండి. పరిశుద్ధ లేఖనములో సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం, నేను ముగిస్తాను మాట చెప్పి 10వ వచనం, 24:10 చదువుతాం. ఆలోచించుడి, ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ ఆ ఏలాగు గుహలో నా చేతికి అప్పగించును, అది నీ కళ్ళారా చూచితివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక నా ఏలిన వారిని చంపనని నేను చెప్పి తిని. నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రపు చెంగు మాత్రమే పోసి తిని కనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో రాదనియు, నాలో తప్పిదం ఎంత మాత్రము లేదనియు నీవు తెలుసుకొనవచ్చును. నీ విషయమై నేను ఏ పాపమును చేయని వాడనై ఉండగా నీవు నా ప్రాణము తీవనని నన్ను అనుకుంటున్నావు. చాలా దేవుని వాక్యంలో చూస్తా ఉన్నాం. అతడికి సౌలు చాలా దగ్గరగా దొరికాడు. ఎలాగో ఏమంటే ఒక గుహలో దొరికాడట. ఆ గుహలోకి వచ్చేసరికి దావీదు నక్కుని ఉన్నాడు. ఆ రాత్రి ఆ గుహలో సౌలేమో అక్కడికి వచ్చాడు. సౌలుకి అక్కడ దావీదు ఉన్నాడని తెలీదు. సౌలేమో దావీదుని చంపేద్దాం అనుకున్నాడు. వెనకాల తరుముకు వస్తా ఉంటే ఆ గుహలో ఎవరికి ఎవరు దొరికారు తెలుసా? శత్రువే దావీదుకు దొరికేశాడు. దొరికితే ఏం చేశాడో తెలుసా? అతడు పెద్దవాడని గుర్తెరిగి, అభిషేకం నొందినవాడని గుర్తెరిగి వస్త్రపు చెంగును మాత్రమే కోసట. ఈ వస్త్రపు చెంగును అక్కడ పెట్టి ఒక మాట రాసి ఉత్తరం రాసి వెళ్ళిపోయాడు. ఏమని తెలుసా? నాయన నువ్వు అభిషేకం నొందినవాడు, నేను నిన్ను. సౌలు దేవుని చేత అభిషేకం నొందినవాడు అని దావీదు గుర్తు పెట్టుకున్నాడు. నాయన ఈ విషయంలో తండ్రి ఎదుగు నువ్వు నాకంటే పెద్దవాడివే. కాబట్టి అతడు చాలా వయసుకి పెద్దవాడు, ఇతడేమో చాలా చిన్నాడు. ఈయన అంటున్నాడు, ఏమని సంబోధిస్తున్నాడో తెలుసా? శత్రువుగా సంబోధించట్లా. నాయన తండ్రి నీవు నాకంటే వయసులో పెద్దోడు, సీనియారిటీలో పెద్దోడు, నువ్వు అభిషేకంలో పెద్దోడు, నువ్వు చాలా దేవుని యొక్క కృపలో పెద్దోడువే. నేనెంతటోనయ్యా, నా బ్రతికంత నన్ను తురుముకు వస్తున్నావు. నువ్వు నాకు దొరికావు కానీ నేను నిన్ను మాత్రం చంపలేదయ్యా. ఈ రాత్రి నేను నిన్ను విడిచిపెట్టేస్తున్నాను, దయచేసి నన్ను తరమొద్దయ్యా అని దావీదట దేవుని పాదాలను పట్టుకుని దొరికిన శత్రువును కూడా చంపకుండా వదిలిపెట్టేంతగా దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు. దేవుని ప్రేమ అనేది ఎంత శాశ్వతమైనదో తెలుసా? మనల్ని చాలా సందర్భాల్లో తిట్టినా కానీ సహించుకోగలిగేది దేవుని ప్రేమ. దేవుడు అంతగా ప్రేమించాడు. ఆయన కొరడాలతో కొడుతున్న వారిని చూసి మీరేం చేయిస్తున్నారు, మీరు ఎరుగరు కనుక మీరు క్షమించుకొని చెప్పాడు. దావీదు అదే మాట, అదే పోలిక, అదే సందర్భం. దావీదు చేతికి ఆయన చంపడానికి తరుముకు వస్తున్న వారు దొరికిన ఏమాత్రము అతన్ని చంపగా ఇతడు అభిషేకం పొందినవాడు ఇతన్ని. ఈ రోజున ఆ విషయం మనకు గుర్తుందా?
అభిషేకం పొందిన వారి కొరకు మనం అన్యాయంగా మాట్లాడుకుంటే అది శాపం అని మనకి తెలీదా? దేవుని అభిషేకం ద్వారా వచ్చిన దేవుని పరిచర్యకి నామకార్థంగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏదో వాళ్ళు ఏమంటే లోకంలో అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేయాలని ఆలోచన వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొరకు నువ్వు మాట్లాడుకుంటే వేరే విషయం. కానీ దేవుని అభిషేకంలో ఉన్న వారి కొరకు యాంటీగా మాట్లాడిన ప్రతి మాటకి మనం ఒకరోజు యేసయ్య ఎదుట లెక్క అప్పగించాలి. దేవుని అభిషేకం పొందిన వాడికి వ్యతిరేకంగా మనం ఒక్క మాట కూడా మాట్లాడాలి. కొంతమంది ఏకీభవిస్తారు. తానంటే తన్నానంటే ఏకీభవించాల దావీదు. ఆయన్ని పురుగొల్పే వారు వెనకాల నుండి ఏమన్నాడు తెలుసా? దావీదా, ఈ రాత్రి దొరికాడు, చంపేవయ్యా, మరలా నేను తరుముకొస్తాడు ఆయన, మరలా నీ మీద పగబడతాడు ఆయన, చంపేమని రెచ్చగొట్టిన వారు వెనకాల నుండి రెచ్చగొట్టినా కానీ ఒక్క మాట కూడా అన్యాయంగా మాట్లాడలా. యారా నన్నే చంపేద్దాం అనుకున్నా, నీ చంపేద్దాం చూడరా అని కూడా అన్నట్ల తండ్రి అని పిలుస్తున్నాడు. కొట్టండి ఒకసారి, చప్పలు కూడా చూసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రేమ కలిగిన వాడే దావీదు. అభిషేకం నొందిన వారికి వ్యతిరేకంగా మాట్లాడకూడదని తన నోరుని కంట్రోల్లో పెట్టేసుకున్నాడు దావీదు. ఇక్కడ అభిషేకం లేనోడు కాదు, అభిషేకం కలిగినోడే. అయినా ఒక అభిషేకం కలిగిన వ్యక్తితో మనం అలా ప్రవర్తించకూడదని జాగ్రత్తగా, తండ్రి నేను ఎంతకున్నాయా, తల్లిదండ్రుల కోసం ఎందుకు, నన్ను చంపుదాం అనుకుంటాను ఎందుకు, వీటి ఇసురావు తప్పించుకున్నా, నువ్వు చంపేద్దాం అనుకున్నావు, వీటి దెయ్యం పట్టింది, నేనే సితార వాయించా, దెయ్యాన్ని దురాత్మని పారదోలేటట్లుగా చేశా, అన్ని నీకు మేలే చేశాను కానీ ఎక్కడైనా కీడు చేశానయ్యా అని అతడు బాధతో తన యొక్క సౌలుతో మాట్లాడుతున్నాడు. నేను ఒక మాట చెప్తాను, సౌలు ఎంతగా తరుముకొస్తున్న దావీదు దొరికినా ఏమీ చేయలేదు కాబట్టి దావీదుని దేవుడు రాజ్యాన్ని తన శాశ్వత రాజ్యంగా దేవుడు స్థిరపరిచేశాడు. దేవుడికి స్తోత్రం. తరతరముల వరకు ఉండిపోయేటట్లుగా నా దేవుడు చేశాడు. అంతము లేని రాజ్యముగా నా దేవుడు చేశాడు. దావీదును తన సింహాసనాన్ని తన కుమారులకి నేను ఇస్తానని వాగ్దానం దేవుడు అప్పుడే చేశాడు. ఆ వాగ్దానం మీద నమ్మిక ఉంచాడు కనుక దావీదు ఎక్కడా కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు, తిరుగుబాటు చేయలేదు. అతను యథార్థంగా బ్రతికాడు. తన యథార్థతను బట్టి ప్రభు ఆశీర్వాదం కలిగించాడు. ఈ పూట అభిషేకం పొందిన వారికి వ్యతిరేకంగా కానీ, అభిషేకం పొందిన వారికి మనం ఏదైనా